నీ ముందు నా బాహువులు తగలబెట్టుకుంటానన్నాడు. ఎంత ఔచిత్యం ఇక్కడ! 10,000 ఏనుగుల బలం కలిగి సర్వక్షాత్ర శత్రుపక్ష సంహార సమర్థములై సంపన్నములైన బాహుదండాలుండి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నా గనక ఇవి వ్యర్థమని ఈ కోపాన్ని పట్టలేక ఈ చేతులు కాల్చుకుంటారా? సహదేవా, నిప్పు తీసుకోరమ్మన్నాడు. భాష యొక్క వచన రచనలో ఎప్పుడూ వెర్బుది బలం, క్రియాపదంలో ఉంటుంది తమాషా. 3 గోవులు వచ్చినై అంటే ఎలా ఉంటుంది? 3 గోవులు చేరినై, 3 గోవులు రాలేదు. క్రియాపదంలోనే మారిపోతున్నది. 3 గోవులు సమానమే. ఆ క్రియాపదంలో చమత్కారం పట్టి ఈ వెర్బుకు నేను తగలబెట్టుకుంటానని అర్థం. ముందంటాడు అర్జునుని మాటల తర్వాత నువ్వు చెప్పకపోతే తగలబెట్టుకునేవాణ్ణని. మధ్యమ పురుష ఉత్తమ పురుష పురుష ప్రయోగంలో వ్యత్యాసమున్న తేడాలో ఈ కొంచెం భ్రమ కలుగుతుంది సాధారణంగా. ఇది వ్యాఖ్యాత పగలగొట్టాడు. వెంటనే అర్జునుడు వాటేసుకున్నాడు. నువ్వెప్పుడు ఇటువంటి ధర్మద్రోహమైన మాటలు మాట్లాడావు కావు. శత్రువులు మన యొక్క ధర్మబుద్ధిని తీసి మనల్ని పరిహసించదలుచుకుంటున్నారు. ఇప్పట్టున నువ్వు ఇలా మాట్లాడితే అన్నగారి గౌరవం ఏమిటని ఆపితే, నిజమేనాయన, నువ్వు ఇలా చెప్పి ఉండకపోతే ఆవేశంలో నా చేతులు తగలపెట్టుకునేవాడిని అన్నాడు. భీమయ్యని ఆపారు. వికర్ణుడు లేచాడు. ఎందుకు మీ తపంబు జపమెందుకు, కర్మలు యోగ నిష్ఠలెందుకో, మీ పదువులు, మీ పాండిత్యాలు, మీ ధర్మాలు, మీ యజ్ఞాలు, యాగాలు, మీ వయస్సులు ఎందుకయ్యా దండగా? ఒక్క ఆడది అమల ఆర్తురాలై సభారంగానికి వచ్చి అడిగితే మాట్లాడితే వినరా, చెప్పరా? నాకు తోచింది చెబుతున్నా, ద్రౌపది గెలవబడ్డది కాదు. ఈ వికర్ణుడెవరన్నారు? నాటకకర్తలు కర్ణుడి కొడుకు వికర్ణుడని రాశారు. అది నాటకం తమాషా. కర్ణుడి కొడుకు వికర్ణుడు అయితే వాడి కొడుకు గోకర్ణం కావద్దండి? యతులు ప్రాసలతో తమాషా అవుతుందా? నాటకం కనుక వాళ్ళు క్లుప్తంగా ఏదో రాసుకున్నారు మహాకవులు. వాళ్ళ జోలికి మనకొద్దు. దుర్యోధనాది శతకంలో ఒక మెంబరు వికర్ణుడు. ధార్మికుడు, ధర్మబుద్ధి గలవాడు. కానీ 100గురిని వదలలే యుద్ధంలో ఉన్నాడు. 100గురిని చంపుతారని ప్రతిజ్ఞ చేసిన భీముడు వికర్ణుణ్ణి చంపి ఏడుస్తాడు కర్ణపర్వంలో. నాయన, నువ్వు ధార్మికుడు, నిన్ను కూడా చంపవలసి వచ్చింది నా ప్రతిజ్ఞ ప్రకారం. నువ్వు కొంచెం తొలగి ఉంటే చచ్చేవాడివి కావు కదా అని ఏడుస్తాడు. భీముడికి ఏడుపు దిప్పించిన ధార్మికుడు, కుర్రవాడు. అసలు నేనంటాను, కొన్ని సిచ్యువేషన్లలో మనిషి చేసిన పని లెక్కలోకి రాదన్నారు. జూదన్నిషాలో ఉన్న ధర్మరాజు పెట్టిన పందెం చెల్లదన్నాడు. ఏదో వాడికి తోచిన పాయింట్ తెచ్చుకున్నాడు. నిలుస్తుందా నిలవదా అంటే తీసేయండి. మంచి మాట చెప్పాడుగా, మంచివాడే. కర్ణుడు లేచాడు. ఈ వికర్ణుడి దగ్గర వికారాలు చాలా పుడుతున్నాయి. వీడికేం తెలుసు అన్నాడు. పిల్లవాడికి ఏం తెలుసు? గుండ్రేలు దెబ్బ. కర్ణపాత్రను గురించి మనకు నెక్స్ట్ ట్రిప్పులో విచారణగా చెబుతా. కర్ణుడు ఎంతవాడో, ఎటువంటి వాడో, ఆ పాత్ర ఎటువంటిదో, దాని ఔచిత్యం ఏమిటో ఈ కవులు రాసింది, కల్పనా కథలు చెప్పింది, విన్నది మహారథి కర్ణులు. ఇవన్నీ ఒట్టి గోంగూర మేళాలు. కర్ణుడి స్వస్వరూపం భారతం చూపించింది. తమకు మనవి చేస్తా అవకాశం వచ్చినప్పుడు. వీడు చూడండి ఎంత అంటాడు. అరే దుశ్శాసన, ఓడిపోయిన వాళ్లకు రాజలక్షణాలు ఏమిట్రా? పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాపి ఉపాహర. పాండవుల వస్త్రాలు తీయించో, కోచీలు పెట్టొచ్చు, కొల్లాయగుడ్డలు, నారచీరలు. ద్రౌపది వస్త్రం కూడా లాగేయమన్నాడు. భారతంలో కర్ణుడు తలకాయ. ఏమిటి తలకాయ? గిలకాయ. ఇదే వస్త్రాపహరణ ఫౌండర్ వీడు. విస్సన్న చెప్పింది వేదం ఆ దౌర్భాగ్యులకి. వీడు ఇటువంటి సలహాదారు దాపురించాడు.
ద్రౌపది వస్త్రం కూడా లాగమన్నాడు. ఇంకా మరే హుషారు వచ్చింది వాడికి. జుట్టు పట్టి లాగుతూ వస్త్రం పట్టుకున్నాడు. అవియొక వీర భారత కులంగన కంటి కవోష్ట బాష్ప బిందువులు ధరిత్రి వైగురియు దుర్భర దుస్సగ దుర్దినములు అయ్యవి 10 మందిలో ఒక మహాసతి పైట చరంగు బట్టి ధర్మము దిగద్రావి రక్కసి ప్రభుత్వము లాగిన దుర్ముహూర్తము. అది పాంచాలి పటాంచలాపహరణమ్మా. ఒక్క చిన్న మనవేంటి, ఈ చదివే పద్యాలన్నీ నావి కావు, నేనే పద్యం రాయలే. కొన్నాళ్ల కింద పద్యాలు రాసి లోకాన్ని బాధించడం తప్పని అవి అవతల పారేసి బాగా రాసిన వాడి పద్యాలు చదువుతున్నా. నా ఒక్కటి లేదు ఇందులో. అన్ని పేర్లు చెప్పడం కుదరదు గనక వదిలేస్తున్నా. ప్రస్తుతం ఒక్కడి చెప్పేస్తున్నా. ఇది కరుణశ్రీ గారి విజయశ్రీ పద్యం. అది పాంచాలి పటంచలాపహరణమ్మా కాదు, తత్కౌరవ అంచదిన ప్రేత పటంచలాహరణమేయవు 100 రూపాయలు. అది వేణిగ్రహణమ్మటే వికట నృత్యం మృత్యుకాంత భయప్రద పాణిగ్రహణముగాక భవితవ్యం ఎంత దుర్లంఘ్యమో. ద్రౌపది వస్త్రాపహరణమా ఇది? కౌరవుల యొక్క అంత్యదినంలో ప్రేతకు కప్పే సైనుందే పైన జామారు, ఆ సైను జామారు గుడ్డట ఇది. అది వేణీగ్రహణమ్మటే జుట్టు పట్టి లాగటమా? కాదు కాదు. వికట నృత్యం మృత్యుకాంత భయప్రద పాణిగ్రహణంబుగాక. వికట నృత్యం చేసేటువంటి మృత్యుకాంత యొక్క పాణిగ్రహణం చేసుకుంటున్నారు కౌరవులు 9 పాపం. అయం ముహూర్త సుముహూర్తో వస్తూ మృత్యుకాంత పాణిగ్రహణం. ఇంకా అంటారు, అంటగరాని అగ్నికన జౌనది ద్రౌపది, అంటగరాని అగ్నికన జైనది ద్రౌపది, అతి సాధ్వి పయ్యంతముగాన పూని అగటాయని అశ్రులు రాలని వచ్చిన తుంటరివై సహోదరులతో సభలోన పరాభవించినావంట. మరందివై వదినక మొనగాని తనమ్ము సూపుటల్. ఎన్ని కళలో రాశారండి. అందుకే ఆయన అంటాడు, కురుభూపాలుడు బుద్ధిమంతుడని వాకో భూనితిం. కానీ ఆదరణీయంబులు హేతువులు కలగవద్దా నీ చరిత్రంబునన్. గరళాన్నంబును మాయజూదమును లాక్షాగేగమును ద్రౌపదీ పరిభావంబు భయంకరంబులై కన్పట్టున్ కురుక్ష్మపతి.